హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంచక్క అందరూ వినాయకుడిని పెట్టుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా ఆ వైబ్స్లోనే ఉంటారు. సో వినాయకుడు ఫాదర్ అయిన శివాలయం అండి ఇది. నేను చూపించాలనుకుంటున్నా. సో వినాయకుడికి సంబంధించిన విషయమే కాబట్టి మీరందరూ చూసి ఆనందిస్తారు, కొన్ని విషయాలు నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మన నల్గొండ డిస్టిక్లో పానగల్లో ఉందండి. మీరు చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్ళాలనుకున్నా, ఎంచక్క పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి అనే ప్లేస్కి వెళ్ళాలనుకున్నా, చక్కగా ఫోటోషూట్స్ చేయాలి అనుకునే ప్లేస్కి వెళ్ళాలనుకున్నా, హిస్టారికల్ టెంపుల్కి, చాలా ఓల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. చాలా సింపుల్గా, ఈజీగా, మంచి ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడికి. అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. మంచి క్లైమేట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు కూడా చూడండి, బోల్డ్ అండ్ ఫిషెస్ ఉంటాయి ఈ కొలనులో. గుడి ప్రాంగణంలోనే ఈ కొలలు ఉంటుంది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, డక్స్ ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఆఫ్ లోటస్ ఉంటాయి. చక్కగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఈ కొలను, ఈ గుడి అట్మాస్ఫియర్లో వస్తే తప్పకుండా మీ మైండ్ కానీ సోల్ కానీ చాలా రిఫ్రెష్ అవుతుంది. అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ గుడి కూడా చాలా 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 బాగుంటుంది. అండ్ వెరీ వెరీ హిస్టారికల్ ప్లేసెస్. దాని గురించిన వింతలు, విశేషాలు ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ఇది గుడి ఎంట్రన్స్ అండి. సో చూస్తున్నారు కదా గుడి ఎంత బాగుందో. చాలా ఓల్డెన్ టెంపుల్ కాబట్టి అలా పురాతనంగానే ఉండిపోయింది కట్టడం అంతా. ఇది రాతి కట్టడం కాబట్టి దీనికి పెయింటింగ్స్ కూడా ఏం వేయలేదు. చాలా బాగుంటుంది ఈ అట్మాస్ఫియర్, ఈ యాంబియన్స్ అనేది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫుల్ ఆఫ్ హిస్టారికల్ ప్లేస్ అండి. సో ఇక్కడ నేను గుడి లోపలికి వెళ్ళాను. సో చుట్టూ తిరుగుతున్నాను అనమాట. దీనికి గుడి సెంటర్లో ఉంటుంది. చుట్టూతా కూడా చిన్న చిన్న 4 అదర్ టెంపుల్స్ ఉంటాయి. సో మనం చుట్టూ తిరుగుతుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, పిల్లర్స్, వాటి పైన ఉన్న శిల్పాలు, ప్రతి ఒక్క శిల్పం ఒక్కొక్కటి నేర్పించే విధంగా ఆర్కిటెక్చర్ చేయించారు. ఎంతో బాగుంది. చాలా వరకు డెస్ట్రాయ్ చేశారండి. మెయిన్గా వచ్చి మన ఆర్కిటెక్చర్, మన సైన్స్ని డెస్ట్రాయ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండొద్దు అని. కొంతమంది దొంగలైతే ఇందులో వజ్రాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో కూడా డెస్ట్రాయ్ చేశారు. కానీ చాలా వరకు అయితే ఫర్దర్ జనరేషన్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండొద్దనే డెస్ట్రాయ్ చేశారు. అందుకే మనకి ఎంతో విలువైన, ఎంతో నాలెడ్జ్తో కూడిన లైబ్రరీస్ని కూడా చాలా వరకు డెస్ట్రాయ్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడే ఇండియన్స్ ఇంత తెలివిగల వాళ్ళు అయి ఉంటే ఇంకా ఫ్యూచర్ ఈ నాలెడ్జ్ అంతా క్యారీ ఫార్వర్డ్ అయితే ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు అన్న ఉద్దేశంతోనే మెయిన్గా డెస్ట్రాయ్ చేశారనమాట. ఇప్పుడు చూడండి, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా, మనం ఎంతెంత పెద్ద బిల్డింగ్స్ కట్టినా కూడా అప్పటిలాగా సైన్స్కి అందని ఆర్కిటెక్చర్స్ అయితే బిల్డ్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హిస్టారికల్ టెంపుల్స్ ఉంటాయి. గోపురం పైన జెండా ఉంటుంది. గాలి ఎటువైపు వీచినా కూడా జెండా ఒకటే సైడ్ ఎగురుతుంది. కొన్ని పిల్లర్స్ ఉంటాయి టెంపుల్స్లో, వాటికి ఒక సైడ్న కొడితే ఇంకో పిల్లర్లో సౌండ్ వస్తుంది. కొన్ని అయితే ఎంట్రిక దూరే అంత సందులోంచి కూడా శిల్పాలు చెక్కబడి ఉంటాయి. కొన్నింట్లోంచి మ్యూజిక్ వస్తుంది. కొన్నింట్లో ఒక సైడ్ నుంచి కాయిన్ వేస్తే ఇంకొక సైడ్ నుంచి కాయిన్ తేలుతుంది. కొన్నిట్లో విగ్రహం పాలు తాగుతుంది. కొన్నిట్లో విగ్రహం చాలా మెత్తగా ఉంటుంది. పట్టుకుంటే సేమ్ హ్యూమన్ బాడీ టచ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఛాయా సోమేశ్వరం టెంపుల్ యొక్క హిస్టరీని తెలుసుకుందాము. ముందుగా లోపలికి వెళ్దాము. ఎంటర్ అవ్వగానే మనకి వినాయకుడి విగ్రహాలు కనపడతాయి అన్నమాట. సో అక్కడ మనం బొట్టు పెట్టేసుకొని, ముందు అన్ని గుళ్ళలాగానే మొదటి పూజ వినాయకుడికి కాబట్టి వినాయకుడి దర్శనం చేసుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ. సో ఇప్పుడు మనం మెయిన్ గుడికి, గర్భగుడిలోకి ఎంటర్ అయ్యామండి. ఎంచక్క బొట్టు పెట్టేసుకొని శివలింగానికి అభిషేకం చేసే ఛాన్స్ వచ్చింది. ఇవాళ అయ్యగారు నన్ను వీడియో తీసుకుంటాను అంటే మీరే స్వయంగా లింగానికి అభిషేకం చేస్తూ చెప్పండి హిస్టరీ అని చెప్పారు. సో ఎన్నోసార్లు ఈ టెంపుల్కి వచ్చాను, కానీ ఇదే ఫస్ట్ టైం స్వయంగా నా చేతులతో ఇలా లింగానికి అభిషేకం చేసే ఛాన్స్ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీతో కూడా దీని హిస్టరీ షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. సింపుల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఛాయా సోమేశ్వరం టెంపుల్ అని ఎందుకు ప్రసిద్ధిగాంచిందంటే, ఛాయా అనగా షాడో, సోమేశ్వర ఆలయం అంటే ఈ లింగానికి ఎక్కడా లేని విధంగా ఈ లింగం పైన కొన్ని మార్క్స్ ఉన్నాయండి. సో ఆ మార్క్స్ని బట్టి సోమేశ్వర ఆలయం అని దీనికి నేమ్ వచ్చింది. సో మొత్తంగా చూస్తే షాడోతోని ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి ఛాయా సోమేశ్వర ఆలయం అని దీన్ని ప్రసిద్ధిగాంచారు. హిస్టరీకి వస్తే ఇది 11th century, 12th century
బిగినింగ్లో కట్టారండి. కాకతీయుల నిర్మాణంలో ఇది స్థాపించబడింది. మన చోదాస్ అనే తెలుగు చోళాస్ దీన్ని నిర్మించారు. అప్పటి నుండి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. అసలు శివరాత్రి రోజు, రామవారి కళ్యాణం రోజు, గోదా కళ్యాణం రోజు అయితే అసలు దర్శనానికి కూడా మనకి ఛాన్స్ దొరకదు. ఎన్నో వేల మంది ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ గుడిని దర్శిస్తారు. ఇది చాలా ఫేమస్. ఇక్కడ దొరికే అంత ప్రశాంతత, ఇక్కడ ఉండే వాతావరణం మనకి ఎంతో పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తుంది. తప్పకుండా ఇది మీ ఫ్యామిలీ అందరితో విజిట్ చేయండి. ఇక్కడ ఫోటోషూట్స్ కానివ్వండి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, ఇది హిస్టరీ కానివ్వండి, దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కానివ్వండి, ఈ పిల్లరు ఆర్కిటెక్చర్స్లో వెనకాల ఉన్న సైన్స్ కానివ్వండి, మిమ్మల్ని తప్పకుండా అట్రాక్ట్ చేస్తుంది. చిన్న ప్రాంతమైనా కూడా వేకి మంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంది. తప్పకుండా మీరు విజిట్ చేయండి. కానీ అప్పటి నుండే ఇప్పటి వరకు ఈ టెంపుల్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది, దీని ఆర్కిటెక్చర్ అనేది. ఇక్కడ ఇంకో విశిష్టత కూడా ఉందండి. ఇక్కడ టెంపుల్లో పిల్లర్స్లోంచి మ్యూజిక్ వస్తుంది అని కూడా ఒక ప్రసిద్ధి. మెయిన్ గర్భగుడి నుండి బయటికి రాగానే రైట్ సైడ్న ఈ నాగదేవత ప్రత్యక్షం అవుతుంది. ఆ పక్కనే దత్తాత్రేయుని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకో విశిష్టత ఉందండి. ఈ దత్తాత్రేయుని ఆలయంలో ఒక నీడ 3 షాడోస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక్క ఆబ్జెక్ట్ పెట్టామంటే అది 3 షాడోస్గా కనపడుతుంది ఆ ఆలయంలో. సో ఒకే టెంపుల్లో ఎన్ని వింతలు ఉన్నాయి కదండి. ఇది వచ్చే సూర్య భగవాన్ టెంపుల్ అండి. ఇది ఎగ్జాక్ట్లీగా శివలింగం ఉన్న గర్భగుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అయితే మనం ఇందాక హిస్టరీ చెప్పుకున్నాం కదండి, శివలింగం వెనకాల ఒక పిల్లర్ లాంటి షాడో పడుతుంది అని. ఇందాక చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా శివలింగం ముందర ఉన్న సూర్య భగవాన్ టెంపుల్లోంచి గోపురం పైన ఉన్న సూర్యకిరణాలు అనేవి ఈ శివలింగం పైన రిఫ్లెక్ట్ అయ్యి అలా షాడో క్రియేట్ అవుతుందన్నమాట. దీన్ని రీసెంట్ టైమ్స్లో ఎవరు డీకోడ్ చేయలేకపోయారండి. కానీ రీసెంట్ టైమ్స్లోనే శేషగాని మనోహర్ గౌడ అనే ఫిజిక్స్ లెక్చరర్ డీకోడ్ చేశాడండి. ఎలా అంటే కొన్ని థర్మాకోల్స్, క్యాండిల్స్ యూజ్ చేసి సేమ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగానే ఒక మినియేచర్ క్రియేట్ చేసి టార్చ్ లైట్ యూజ్ చేసి ఆ షాడో ఎలాగైతే ప్రొజెక్ట్ అవుతుందో అలాంటి షాడో క్రియేట్ చేసి దాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ప్రిన్సిపల్ ద్వారానే ఈ షాడో ఫామ్ అవుతుందని డీకోడ్ చేశాడు. మొత్తానికి ఇలా ఎన్నో ఇయర్స్ నుంచి మిస్టరీగా ఉన్న ఈ హిస్టరీ వెనకాల ఉన్న సైన్స్ రివీల్ అయిపోయిందన్నమాట. సో ఎంచక్క మీరు కూడా మీ ఫ్యామిలీతో, పిల్లలతో చక్కగా ఒకరోజు పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకొని ఎంచక్క మా నల్గొండలో ఉన్న ఈ పానగల్ టెంపుల్ని విజిట్ చేసి ఆ శివుని యొక్క కృపకు ప్రాప్తులు అవ్వాలని, ఈ సీనరీ అండ్ బ్యూటీలో ఉన్న పాజిటివ్ వైబ్స్ అన్నీ మీ ఆరాలో నింపుకొని ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.